40,000 ఉద్యోగాలట. ఉస్మానియాను ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ వర్సిటీలా మారుద్దాం. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే వర్సిటీని లేఅవుట్లుగా చేసి అమ్మేస్తుంది. విద్యార్థులు గాంజా డ్రగ్స్ మత్తులో మునగకండి. 15 రోజుల్లో కోదండరాంను ఎమ్మెల్సీని చేస్తాం, ఎవరు అడ్డుకుంటారు? ఉస్మానియా యూనివర్సిటీ వసతి గృహాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారం చేపట్టిన 100 రోజుల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. 55,000, 11,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. అన్ని వర్సిటీలకు ఉపకులపతులను నియమించాం. సహ ఆచార్యుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాం. బాగానే ఉంది. ఇప్పుడు మీరు యూనివర్సిటీకి పోయారు, మీటింగ్ పెట్టిరు, అయిపోయింది. ఇప్పుడు మీరు మాట్లాడినవన్నీ మేము పరిగణలోకి తీసుకుంటే నమ్మడానికి అవకాశం ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎలక్షన్లకు ముందు మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో నేను ఓన్లీ మిగతాయి మాట్లాడట్లేదు, పెన్షన్లు పెంచడం ఇదంతా మాట్లాడతలేను, ఓన్లీ విద్య గురించే మాట్లాడుతున్నా. ఏం చెప్పారు? ఎంత బడ్జెట్ విద్య కేటాయిస్తామన్నారు, ఎంత కేటాయించారు చెప్పండి? ఎన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు, రాగానే డేట్లతో సహా ప్రకటించారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? దీనికి రెడీ అయితే అయిపోతుంది కదా. మీ 50,000 ఇచ్చిన, 60,000 ఇచ్చిన, ఇదంతా కాదు కదా. ఇదంతా కాదు. మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ మీరు హామీ ఇచ్చిందండి. మీరు బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నారు, మేనిఫెస్టోలో ఎంత చెప్పారు, ఎంత బడ్జెట్ కేటాయించారు? జమీన్ ఆస్మాన్ పరకు ఉంది కదా, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కదా. ఒక్కసారి ప్రొఫెసర్ కాశీం సార్తో మాట్లాడదాం. సార్కి ఏమనిపించిందో స్పీచ్. ఆయన ప్రిన్సిపల్గా ఉన్నారు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా. మరి మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर చలో సరే, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అవసరమైతే ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. సో నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి మాట్లాడిన స్పీచ్ మనం లాస్ట్ ఆంధ్రజ్యోతి పేపర్లో చాలా డీటెయిల్డ్గా ఒక 20 minutes దాని మీదనే విశ్లేషించినాము. ఇప్పుడు వర్సిటీని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్టు లేఅవుట్లు చేసేదని అంటున్నారు. సరే, మీరు వచ్చినారు కదా, మంచి వసతి గృహాలు కట్టండి, హాస్టల్స్ కట్టండి, ఇంకా డెవలప్ చేయండి. ఎవ్రీ ఇయర్ ఒక 1,000 కోట్లు 3-4 సంవత్సరాలు రిలీజ్ చేయండి. ఎందుకంటే అక్కడ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు అక్కడ. ప్రొఫెసర్ల నియామకం ఏమైంది ఇంతవరకు? రిక్రూట్మెంట్ ఏమైంది చెప్పండి? వీసీని పెట్టంగానే అయిపోదు కదా. మరి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంగతి ఏంది? రిక్రూట్మెంట్స్ ఏవి? కొన్ని కోర్సులు ఉస్మానియా యూనివర్సిటీలో కనుమరుగైపోయినాయి. కొన్ని రకాల బ్రాంచెస్. వాటన్నింటినీ ఇది చేయండి, మళ్ళీ రీఇన్స్టాల్ చేయండి, రీస్టోర్ చేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒక చిన్న ఫోన్ ఈ ఉస్మానియా యూనివర్సిటీ గురించి మీకు ఒక 2 నిమిషాలు. లైవ్లో ఉన్నారు మీరు మార్నింగ్ న్యూస్లో. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి స్పీచ్ మీకు ఎట్లా అనిపించింది? లాస్ట్ 1 year 2 years నుంచి మనం 2-3 ఇంటర్వ్యూస్లో మాట్లాడడం జరిగింది. ఒక 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో సంవత్సరానికి 1,000 కోట్లు రిలీజ్ చేయండి ముఖ్యమంత్రి గారని మీరు విజ్ఞప్తి చేశారు. నిన్నటి స్పీచ్ మీకు ఎట్లా అనిపించింది? ఇది ఆమోదయోగ్యంగా ముందుకు వెళ్ళే స్పీచ్ లాగానే కనబడ్డదా? మీకు ఇంకా ఇందులో ఏమైనా తేడాలు కొడుతున్నాయా? అయితే ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక 40 నిమిషాలు ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడటం అనేది తెలుగు సమాజం అంతా గమనించింది. తెలుగు సమాజంలో చాలా మంది దాన్ని ఫాలో అయ్యారు, విన్నారు. అయితే ఒక విషయం పట్ల తాను ప్రకటించిన అభిప్రాయము తప్పనిసరిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దాన్ని అమలు చేయడానికి కావలసిన కార్యాచరణను రూపొందించాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయము. ఓకే. సమాజం కూడా, ఉస్మానియా యూనివర్సిటీ కూడా అదే కోరుకుంటుంది. మేమందరం కూడా ఆయనను యూనివర్సిటీలోకి రావడానికి కానీ లేదా వచ్చి
యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలన్న ఉద్దేశంతోనే ఆహ్వానించాం. అయితే గతంలో వారు మాట్లాడిన విషయాలు కానీ ఇప్పుడు వారు మాట్లాడుతున్న విషయాలు కానీ తప్పనిసరిగా చరిత్రలో రికార్డ్ అవుతాయి అవి. అవును, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు మాట్లాడిన విషయాలు సరిగ్గా అమలు చేయనప్పుడు తప్పనిసరిగా సమాజం వాళ్ళను ప్రశ్నించినట్లే ఈ ముఖ్యమంత్రి గారు కూడా అమలు చేయకపోతే తప్పనిసరిగా సమాజం ప్రశ్నిస్తుంది. అందుకోసమే ఉస్మానియా యూనివర్సిటీ మీద నిజంగా నేను ఇప్పటి వరకు 30 ఏళ్లలో చూసిన ముఖ్యమంత్రులు చాలా మందిని చూశాను. ఎవరు ఆయనలాగా ప్రసంగించలేదు. ఓకే, వారి ప్రసంగం ఎట్లుందంటే నేను అన్నాను చివరికి వారు వెళ్తున్నప్పుడు కూడా, ఒక అభ్యుదయవాదో లేకపోతే విప్లవకారుడో మాట్లాడినట్లుగా మీ ప్రసంగం కొనసాగిందండి. అయితే యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో, యూనివర్సిటీ ఎట్లా ఉండాలని భావిస్తున్నారో, తెలంగాణ సమాజం కూడా యూనివర్సిటీ ఎలా ఉండాలనుకుంటుందో మీరు ఆ అభిప్రాయాన్ని మీ మాటల్లో వ్యక్తం చేశారు. ఓకే, కనుక తప్పనిసరిగా మళ్ళీ డిసెంబర్ 8వ తారీఖు 7వ తారీఖు 9వ తారీఖు మీరు వచ్చే సమయానికి ఈ ఏవైతే మీరు ఈ హామీలు ఇచ్చారో వాటిని అమలు చేస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మీరన్నట్లు స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ స్థాయిలో కాకపోయినా ఒక నాలెడ్జ్ సెంటర్ గా దీన్ని మేము నిర్మాణం చేయగలుగుతాము, అది మా బాధ్యత అని చెప్పాను నేను ఆయన. ఓకే, కనుక వారు ఆ విధంగా మాట్లాడిన మాటలు, ఇది ఒక నాలెడ్జ్ సెంటర్ అన్నాడు, అసమ్మతి ప్రకటించే కేంద్రం అన్నాడు, వివిధ భావజాలాలకి తర్వాత వివిధ ఆలోచనలకి ఇక్కడ స్థానం ఉండాలి అని అన్నారు. జార్జి రెడ్డిని ప్రస్తావించారు, గద్దరన్నను ప్రస్తావించారు. వారి ఆశయాలు కూడా కొనసాగించవలసిన అవసరం ఉంది అనే అర్థంలో మాట్లాడారు. అందుకే కేవలం రాజకీయ నాయకుడి ఉపన్యాసం కాకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాడు గనక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెంటనే మనం గతంలో మాట్లాడుకున్నట్లు 800 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఆ పోస్టులని భర్తీ చేయాలి, 1000 కోట్లు యూనివర్సిటీకి ఇవ్వాలి. ఇచ్చినట్లయితే తెలంగాణ సమాజం సస్టైన్ అవుతుంది. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే 20,000 మంది విద్యార్థులు, తెలంగాణలో ఉండే 12,000 గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు వీళ్ళందరూ, అంటే 12,000 గ్రామాలకి వీళ్ళు ప్రతినిధులు. అంటే ముఖ్యమంత్రి గారు అన్నట్లే ఇట్ ఈస్ ద రిఫ్లికా ఆఫ్ తెలంగాణ అన్నాడు ఆయన. అవును, ఇది కేవలం యూనివర్సిటీ కాదు, తెలంగాణకి ప్రతిబింబము సర్వనామము అన్నాడు ఆయన. అవును అవును. కనుక మరి ఆ ప్రతిబింబం అయినటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు కనుక ఆ పిల్లలకి నాణ్యమైన విద్యను అందించి వారు ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెట్టారు కదా, స్కిల్ యూనివర్సిటీ. అవును, ఆ స్కిల్ యూనివర్సిటీ కేవలం ప్రైవేట్ యూనివర్సిటీగా మాత్రమే కాకుండా, ప్రైవేట్ యూనివర్సిటీలలోనే నైపుణ్యమైన విద్య అందటం కాకుండా ప్రభుత్వ విద్యలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా స్కిల్ అనేది విద్యార్థులకు మనం పెంపొందిస్తే ప్రపంచంతో మన పిల్లలు పోటీ పడతారు. ఆ పని ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా చెయ్యాలి. ఇది నీటి మీది రాతలు కాకూడదు అని ఒక ఆలోచన పరుడిగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా నేను కోరుకుంటున్నాను. పొలిటికల్ స్పీచ్ కావద్దు. సరే, ఆయన ఉపన్యాసంలో ఒక 10 నిమిషాలు పొలిటికల్ స్పీచ్ కూడా ఇచ్చారు. సరే, వారి రాజకీయ పరమైన విషయాలు ఉంటాయి. రిమైనింగ్ 30 నిమిషాలు ఆయన ఒక అకాడమిక్ స్పీచ్ లాగా లేదా యూనివర్సిటీలో విద్యార్థులతో సంభాషించే, అధ్యాపకులతో సంభాషించే పద్ధతిలో మాట్లాడారు. రిమైనింగ్ 10% పొలిటికల్ స్పీచ్ ను వదిలేసే వాళ్ళు మాట్లాడిన ఆ 30 నిమిషాల స్పీచ్ మీద కట్టుబడి ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు యూనివర్సిటీ బయటి అంశాలు అంటే అవి కూడా విద్యకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించారు ఆయన. ఉద్యోగాలు ఇంకో 40,000 వేస్తాం, ఇప్పటికో 55,000 వేసినాం అన్నది ఒక స్టేట్మెంట్. మేము 40,000 కోట్లు విద్యకి కేటాయించినామని కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తే అందరు లేచి చప్పట్లు కొట్టిరు. కానీ అది ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంశము, అది ఎప్పుడైద్దో ఏ నాటికైద్దో అది మనకి తెలియదు, క్లారిటీ లేదు. ఇప్పుడు మనకి బడ్జెట్ ఎంత కేటాయించారన్నదే మనకి ఇక్కడ కీలకంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. బడ్జెట్ కేటాయించింది 7% మాత్రమే. ఇప్పుడు ఆ విద్య గురించి మాట్లాడుతున్నప్పుడు మేము ఒక 15 or 20% బడ్జెట్ని మేము రాబోయే బడ్జెట్లో కేటాయించబోతున్నామని చెప్పి ఉంటే ఇంకా బాగుండేదేమో. ఆ స్టేట్మెంట్స్ ఎందుకు కనబడలేదు, నమ్మాలనా వద్దా అనే ఒక దగ్గర మాలాంటి వాళ్ళకు కూడా కొంత సందిగ్ధత ఉన్నది. సహజంగా ఇక మనం రాజకీయ నాయకుల మాటలు నమ్మే పరిస్థితి లేని ఒక సందర్భాన్ని ఈ
50 ఏళ్ల రాజకీయము మనకి కలిగించింది గనక ఉమ్, ఖచ్చితంగా మనకి సందేహాలు ఉంటాయి, ఉండవలసిందే. అంటే సమాజానికి అది ఉండవలసిందే. అట్లా ఉంటేనే సమాజం చురుకుగా ఉన్నట్లు అర్థం. ఉమ్, అయితే మనం ఏం చేయాలి? పౌర సమాజం ఎప్పుడైనా యాక్టివ్ గా ఉండి ఒత్తిడి పెట్టాలి ప్రభుత్వం మీద. అంతే అంతే. కేవలం రాజకీయ నాయకులు మాట ఇచ్చి వెళ్ళిపోవడం కాకుండా ఈ పౌర సమాజం ఏమైంది మీ మాట ఉమ్. 3 నెలల తర్వాత ఈ సమాజం అడగాలి ముఖ్యమంత్రి గారిని. కనుక ఆ విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నా. సో డిసెంబర్లో అన్నీ చేస్తే సమావేశానికి ఏ ఇబ్బంది ఉండదు, అంతే వాళ్ళు కదా? అన్నారు, నిజంగా చాలా మంచి మాట. ఉమ్, యూనివర్సిటీలో పోలీసులను సెక్యూరిటీ పెట్టుకొని రావటము అనేది ఇది సరైనది కాదు. ఉమ్, నేను ఓపెన్ గా వస్తా ఆర్ట్స్ కాలేజ్ ముందు, మీరు ఎవరెవరు ఏం మాట్లాడతారో మీరు మాట్లాడే విషయాలకు నేను సమాధానం చెప్తాను అన్నారు. ఉమ్, మనము అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ లో చూస్తాం కదా, ఒక ప్రెసిడెంట్ పోటీ చేసే ప్రెసిడెంట్ వచ్చి ఒక డైలాగ్ నడుపుతాడు జనాలతో. సార్. వాళ్ళు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూ ఉంటాడు. అవును. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు నిజంగా ఉస్మానియా యూనివర్సిటీని అట్లా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా చూద్దాం. Okay, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ప్రొఫెసర్ కాసిం గారు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మనతో ఇంతసేపు మాట్లాడడం జరిగింది. మనం ఒకటే అడుగుతున్నాం, మన ప్రశ్న మనం కంటిన్యూ చేయాల్సిందే, ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడ అన్న పాయింట్ 40,000 కోట్లు విద్య కోసం అన్నారు. ఇప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీకి ఏం కేటాయిస్తారు? ఇంకానైతే కేటాయించలేదు ఇప్పటిదాకా 2 ఏళ్లుగా, 1000 కోట్లు అని అంటున్నారు. మీరు ప్రకటన స్టేట్మెంట్ చాలా గొప్పగా ఉన్నది, కానీ మాకు ఎక్కడో ఒక దగ్గర సందేహం అయితే ఉన్నది, అనుమానం అయితే ఉన్నది. ఇవన్నీ పొలిటికల్ స్పీచ్లేమో అన్న ఒక అనుమానం మాకు ఉంటుంది కూడా, క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. దాంట్లో రెండో ఆప్షన్ లేదు, కాసిం సార్ చెప్పినట్టు. మేము ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా, ఇప్పుడు 40,000 కోట్లు ఇచ్చినాము అని 40,000 కోట్లు ఇచ్చినాము అని అంటే 40,000 ఎంతో, అది ఎక్కడ అమౌంట్ మనకు కనిపిస్తుంది? మీరు చెప్పిన ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇప్పుడు అయ్యేవి కావవి. అందుకే మీరు రాబోయే బడ్జెట్లో విద్యాశాఖ బడ్జెట్లో, విద్యా బడ్జెట్లో ఇమ్మీడియట్గా ఒక 15% అట్లీస్ట్ ఖచ్చితంగా మేము బడ్జెట్లు ప్రవేశపెడతామని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. అది ఇవ్వండి, అదర్వైజ్ ప్రజలు అంత ఈజీగా నమ్మడానికి అవకాశం లేదు. సో ఏదేమైనా మీరు డిసెంబర్లో బహిరంగ సభ పెట్టాలని కోరుకుంటున్నాం. స్టూడెంట్స్ మొత్తం పోలీసులు లేకుండా చాలా ప్రశాంతంగా ఈ సమావేశం జరుగుతుందని కోరుకుంటున్నాం. ఎప్పుడు జరుగుతుంది? మీరు ఇచ్చిన హామీల అమలు ప్రారంభమై ఫలితాలు విద్యార్థులకు కలుగుతున్నప్పుడు ఆ ప్రశాంతమైన బహిరంగ సభను ఇంకోటో సాధ్యమవుతుంది. అంతవరదాకా మళ్ళీ మీరు గదే ముళ్ళ కంచెలు, గదే ఇనుప కంచెలు పెట్టుకొని లోపలికి రావాల్సిందే. సో అది లేకుండా చూడండి, అది లేకుండా చూస్తే మిమ్మల్ని ఇంకా ఎత్తున చూడడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మరింత పతనమయ్యే ఆలోచన ప్రజలు చేస్తారు.